డీటెయిల్స్ చూస్తే గోదావరిపై ఏపీ సర్కార్ అక్రమంగా చేపడుతున్న బనకచెర లింక్ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. వెంటనే అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలన్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు సుదీర్ఘ లేఖ రాశారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసే పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణకు ఉన్న హక్కుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ సర్కార్ 80,000 కోట్ల రూపాయలతో నిర్మించనుంది. 200 టీఎంసీల గోదావరి నీటిని పెన్నా బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ తరలించనుంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు సమకూర్చే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు 2 పేజీల లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్టు తెలుస్తోంది. తెలంగాణ సహా గోదావరి పరివాహక రాష్ట్రాల అభిప్రాయం కోసం పంపినట్టు సమాచారం. బనకచెర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాశారు. ప్రాజెక్టు పనులను ఏపీ కొనసాగించకుండా నిరోధించాలని కోరినందుకు ఉత్తమ్ కుమార్ ను హరీష్ రావు అభినందనలు తెలిపారు. గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు వల్ల గోదావరి నదీ జలాల్లో తెలంగాణ నీటి హక్కులకు భంగం వాటిల్లుతుందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. విభజన చట్టం 2014 ప్రకారం కొత్త ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి కృష్ణా బోర్డుల అనుమతి తీసుకోవాలి. తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా పొందాలి. గోదావరి బనకచెర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ బోర్డులకు సమాచారం ఇవ్వలేదు. విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా ముందుకెళ్తుంది. ఆ ప్రాజెక్టు టెండర్లు త్వరలో పిలవనున్నట్టు తెలుస్తోంది. ఏపీ సర్కార్ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని వెంటనే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని హరీష్ రావు అంటున్నారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిని కోరాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశమైనందున రాజకీయాలకు తావు లేకుండా త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. లేదంటే అసెంబ్లీని సమావేశపరిచి సభ్యుల అభిప్రాయాలు తీసుకొని విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1480 టీఎంసీల నీరు లభిస్తుందని సాగునీటి శాఖ ఇంజనీర్లు వివరించారు. తెలంగాణ ప్రాజెక్టులకు 969 టీఎంసీలు ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జీవోల్లో ప్రస్తావించారు. నీటి కేటాయింపులు ఉన్నాయి, ప్రాజెక్టుల నిర్మాణం కాలేదు, కొన్ని పాక్షికంగా నిర్మించారు. దాంతో తెలంగాణ రాష్ట్రం 200 టీఎంసీల కన్నా ఎక్కువ వినియోగించని పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది నీళ్ల కోసం అనే సంగతి తెలిసిందే. తెలంగాణ ఏర్పడిన తర్వాత గోదావరి జలాలను వినియోగించుకోవాలని లక్ష్యంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని హరీష్ రావు వివరించారు. గోదావరి బేసిన్లో పలు ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టింది. గోదావరి నదిపై సదర్మాట్, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ బ్యారేజీలను నిర్మించారు. పెన్గంగ నదిపై చెనాక కొరాట బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పూర్తి చేసి శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, వరద కాలువ, చెరువుల కింద 19 లక్షల ఎకరాలను స్థిరీకరించామన్నారు. కొత్తగా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించామని హరీష్ రావు గుర్తు చేశారు.
చేయాలని 2023లో ఏపీ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందే ఏపీ గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు అమలు చేసి 200 టీఎంసీల నీటిపై కన్నేసింది. దీంతో తెలంగాణ నీటి వాటాకు గండిపడనుంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాలపై శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ ను హరీష్ రావు కోరారు. రాజకీయాలకు తావు లేకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని